ఓకే రైట్ అన్న. అంటే మీరు ఈ ఇంటర్వ్యూలో అబద్ధాలు చెప్పిర్రా లేదా? చెప్పలే, ఒక్కటి కూడా చెప్పాలి. ఇప్పుడు చెప్పింది అబద్ధం కాదా? కొడాలని కలిసినట్టు చూపి మరి. కలవలేదు ఒక్కసారి కూడా కలవలే అన్న. వంశీని కలిసిన, వల్లభనేని వంశీని కలిసిన. జగన్మోహన్ రెడ్డిని కలిసి ఎప్పుడన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఎప్పుడు కలవాలి. ఓకే, ఎంతసేపు వైసీపీలో అడుగుతున్నా, మరి టీడీపీలో అడుగుతున్నా. సరే, బాబుని కలిసిరా? బాబు గారిని ఎప్పుడైనా కలిసిరా? కలవలే, 3 ఏళ్ళ కానీ కలవలే. ఎప్పుడైనా పోవాలనిపించిందా మరి? కలవాలి, ఒక పెద్ద మంచి అడ్మినిస్ట్రేటర్ కాబట్టి కలవాలనిపిస్తుంది. అవకాశం ఉంటే కలుద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఎన్నేళ్ళకి వస్తుంది. ఎట్లా ఉంది అని అంటే మీరేం చెప్తారు? నేనైతే ఫ్లాప్ అయ్యి అనుకుంటున్నా. ఫ్లాప్ అయిందంటారా? రేవంత్ రెడ్డి పరిపాలన ఫ్లాప్ అయిందంటారు? 100% ఫ్లాప్. ఒప్పుకుంటారా మీరు దీన్ని? 100% ఫ్లాప్ అని చెప్తాను. దేంట్లో ఫ్లాప్ అయింది? నీకు స్కీమ్స్ అమలు చేసేట్లో ఫ్లాప్. ఇప్పుడు ఇంచుమించు 30,000 to 34,000 crores ఆఫ్ రుణమాఫీ ఇవ్వాలి. ఇవాళ దాన్ని కుంచి రకరకాల కుంచి 10,000 కోట్లకు ఇస్తారు. మరి ఫ్లాపే కదా. ఈ ముందు కూడా స్కీమ్స్ ఎట్లా అమలు చేస్తారు చూద్దాం. ఏడు నుంచి చేస్తారు, ఒక పని అయితే లేదు. అలా కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తలేవు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన కాంట్రాక్టర్ల పరిస్థితి దారుణంగా. ఆడైతే డబ్బు పెట్టుకున్నాడు కదా, వాళ్ళకి బిల్లులు వస్తలేవు. ఎందుకు బిల్లులు వస్తలేవు అంటే రుణమాఫీ, రైతుల రుణమాఫీ ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఇవ్వకపోతే ప్రతిపక్షాలు ఒక్కవు. ఆ రుణమాఫీ ఇవ్వడానికి వీళ్ళని బలి చేస్తారు. వీళ్ళది ఎంత తప్పు ఉందో గత ప్రభుత్వం ఇంకా తప్పు ఉంది. 7 లక్షల కోట్లు అప్పు చేసి కూర్చున్నారు. వీళ్ళకి ఏం చేయాలో వీళ్ళకు అప్పు మాట్లాడి తప్పు అంటారు. కానీ అన్న మీరు పెద్దోళ్ళు, గౌరవనీయులు, పూజ్యులు, మాన్యులు, మీకు కూడా తెలియదా డెవలప్మెంట్ కాలేదంట హైదరాబాద్, తెలంగాణ? హైదరాబాద్ డెవలప్ అయితే సరిపోదు కదా. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం స్కామ్ అయింది? ఎందుకు అప్పు చేసారు? ఎన్నిసార్లు రివైజ్ చేసారు దాన్ని? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎందుకు ఫెయిల్ అయింది? ఆడ నార్మల్గా 1,00,000 కోట్ల ప్రాజెక్టుని రివైజ్ కమిషన్ చేసి గడిగడికి రివైజ్ చేసి దాన్ని బడ్జెట్ పెంచుకుంటే ఎందుకు వేయరు? అడ్డగోలు బడ్జెట్ పెంచుకుంటా వేయరు. అందులో బడ్జెట్ ఎందుకు పెంచుకుర్రు? అందులో మ్యాక్సిమం స్కామ్ జరిగింది కాబట్టి బడ్జెట్ పెంచుకుంటా వేయరు. రివైజ్ దాన్ని ఏమంటారు వర్డ్ నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు. సో దాన్ని అన్నిసార్లు చూడండి, ఒకసారి ఆర్టీఐ చేసి ఎన్నిసార్లు రివైజ్ చేసి తెప్పించుకో. సరే, ఓకే అన్న. అంతగానం స్కామ్ జరిగింది అని అంటే పార్లమెంటులో మీ బీజేపీకి సంబంధించిన నాయకులే స్కామ్ జరగలేదు అని చెప్పేసి దానికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడి సర్టిఫై కూడా చేశారు. ఏది బీఆర్ఎస్లో స్కామ్ జరగలేదు? కాళేశ్వరంలో 100% స్కామ్ జరిగింది. మరి మీ బీజేపీ నాయకులే అన్నారు కదా. ఏమన్నారు? పార్లమెంట్లోనే అన్న సందర్భాలు ఉన్నాయి. నాకైతే తెలియదు. మీకు తెలియదు? 100% చూపి మరి నాకేమన్నారు? ఎవరన్నారు కాళేశ్వరంలో స్కామ్ చేయలేదని? నేను మీకు ఆ లింక్ పంపిస్తాను సార్, మీరు చూడండి. చూపి 100% బీఆర్ఎస్ హయాంలో జరిగినాయి అభివృద్ధి. 10% అయితే 90% స్కామ్. కాంగ్రెస్లో ఇప్పుడు కదా, ఇక బయట పడాలి కదా. ఇప్పుడే కదా, 6 నెలలు అయింది కదా. స్కాములు జరుగుతాయంటారా? 100% కాంగ్రెస్ పుట్టిందే స్కామ్లతోటి. ఇలా కాంగ్రెస్లో జరిగిన అన్ని స్కామ్లు ఎక్కడ జరగాలి? నోటికి ఎంత వస్తుందో అంత మాట్లాడుతున్నారు అని మీకు అనిపిస్తుందా? 2G స్పెక్ట్రమ్ స్కామ్ నోటికి ఎంత వస్తుందో అంత మాట్లాడినా కాదు కదా. అల్లుడు రాబర్ట్ వెదరా స్కామ్, బొగ్గు స్కామ్, ఇవన్నీ వీలాయంలో జరిగినాయి కదా. ఇలా గడ్డి స్కామ్ జరిగింది, లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళ కూటమిలోనే ఉన్నాడు కదా. బోఫోర్స్ స్కామ్ సరిపోవా? ఇంకా ఉన్నాయి, ఇంకా 10 స్కామ్లు ఉన్నాయి వీళ్ళ హయాంలో జరిగినాయి కదా. ఇండియా చరిత్రలో స్కామ్లు, పెద్ద పెద్ద స్కాండిల్స్ ఏవి జరిగినాయో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. మీరు దీన్ని పట్టుకొని నోటికి. కానీ బీజేపీలా పెద్ద పెద్ద స్కాములు చేసిన వాళ్ళందరినీ మీరు చేర్చుకుంటారు అన్న. నేను మొదట్లే అన్న గాలి జనార్దన్ చేరిండి అన్న మీ దాంట్లో. ఆయన ఇంట్లో బంగారు పళ్ళాలు, బంగారు కుర్చీలు ఉన్నాయి అని చెప్పేసి. ఇవాళ నేను డబ్బులు సంపాదించి, సపోజ్ నాది వేరే రియల్ ఎస్టేట్ చేసో ఏదో చేసి డబ్బులు సంపాదించుకొని, ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, హైయెస్ట్ చూపించినారు ఇన్కమ్ ట్యాక్స్. ఆయన పలు బిజినెస్ ఉన్నాయి. ఆయన బంగారం తల్లలు తింటే తప్పేం లేదు కదా. ఆయన వేరే స్కామ్ చేసి సంపాదించిందని కాదు కదా, వాళ్ళు బిజినెస్ చేసి సంపాదించుకున్నారు. ఆయన ఏమన్నా తినొచ్చు. దానికి దీనికి ఏం సంబంధం? నేను కొండ విశ్వేశ్వరరెడ్డి గురించి అడుగుతలేను, గాలి జనార్దన్ రెడ్డి. అవును, ఆయన రకరకాల బిజినెస్లు చేసిన ఆయన పెద్ద బిజినెస్ మ్యానే కదా. అంటే మైనింగ్ కొంతవరకు ఇస్తే ఆయన ఎకరం ఇస్తే 10 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాలు ఉంటే చట్టం ఒకవేళ పట్టుకుంటే దాన్ని తప్పు పట్టి దాన్ని జైలు వేస్తారు కదా. అటువంటి వాళ్ళందరినీ కూడా వాషింగ్ పౌడర్ నిర్మా చేసి బీజేపీలో చేర్చుకుంటున్నారంటే మీరు ఏమంటారు? అది అట్లా అనుకుంటారు మీరు. కవిత బయటకు వస్తుందా? టైం పడుతుంది అనిపిస్తుంది. ఎందుకు? కేసు ఉంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలుస్తలేదు, అది మీరు అనుకుంటారు. అది కాదా? మీరు 100% కాదు.
ఇన్ఫ్లుయెన్షియల్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు బయటికి వస్తే కేసుని తారుమారు, సాక్ష్యాలు తారుమారు చేయొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, డబ్బుతోటో బెదిరించో చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఏమన్నవరన్నా? ఆయన పేరేం పేరు నాకు గుర్తొస్తలేదు. అరవింద్ కేజ్రీవాలేనా? కేజ్రీవాల్ కాదు, ఏమన్నవరో మరి, ఆయన వేరే ఆయన ఉన్నాడు. చెప్పండి. ఇప్పుడు ఏవన్ అంటే ఇప్పుడు అక్యూజ్డ్ లిస్ట్లా అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడా మొదట, లేకపోతే కవిత ఉన్నదా? ఆ లిస్ట్ నాకు ఐడియా లేదు. కేజ్రీవాల్ ఉంటాడు. కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చారు, బయటికి పంపించారు, మళ్ళీ లోపల తీసుకొని పోయారు. కవిత అలానే ఉన్నది ఇంతవరకు కూడా. వస్తుంది బెయిల్ టైంకి వచ్చేస్తుంది. ఇప్పుడు సిబిఐ ఇన్వాల్వ్ ఉన్నది కదా, ఇప్పుడు ఈడీ సిబిఐ రెండు ఇన్వాల్వ్ ఉన్నట్టుంది, అందుకే లేట్ అవుతుంది. కానీ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని, ఒకటి అవుతున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. దీని మీద మీరు ఏమంటారు? అంటారు రేవంత్ రెడ్డి కూడా బీజేపీలోకి వస్తారని అంటారు. మరి అనలేదు, వస్తే జాయిన్ చేసుకుంటారా మీరు? మా అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి. నేను అంత పెద్దోని కాదు, వాళ్ళ గురించి జాయిన్ చేసుకునే అంత మాట్లాడే అంత పెద్దోని కాదు. మంచి నాయకుడు అయితే ఎవరైనా జాయిన్ చేసుకుంటారు. ఇప్పుడు మా సంజయ్ అన్న చెప్పిండు కదా, హరీష్ రావు వస్తే జాయిన్ చేసుకుంటాం, కాకపోతే రిజైన్ చేసి రావాలని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు కూడా వస్తే జాయిన్ చేసుకుంటాం, రిజైన్ చేసి రమ్మని చెప్పండి. ఎందుకు జాయిన్ చేసుకోం? మీకు ఇంట్రెస్ట్ ఉంది అయితే రేవంత్ రెడ్డి? మంచి ఫైటరే కదా, అగ్రెసివ్ లీడరే కదా. కానీ ఇందాకనే అన్నా ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం. మీరు ప్రభుత్వం ఫెయిల్ అయింది వేరే, లీడర్షిప్ క్వాలిటీ వేరే. ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితి లేదు, డబ్బులు లేవు. కానీ ఏ మాట కా మాట అన్నా మీరు బాగా చాకచక్యంగా అయితే మాటలు నేర్చుకోరు. ఏం లేదు అబ్బా, అట్లేం లేదు. ఒప్పుకోవాలి, దీన్ని ఒప్పుకోండి అన్న. అట్లేం లేదు. ఉన్న మాటనే మాట్లాడుతున్నాను, నిజమే మాట్లాడుతున్నాను. మీకు అది డైజెస్ట్ కాదు, మాకు డైజెస్ట్ కాదు. ఓకే సరే, మాకు డైజెస్ట్ కాదు అని చెప్పేసి మీరు డిసైడ్ చేసేస్తారు. అన్న అరుణమ్మ మీతోటి మంచిగా ఉందా అన్న? ఇప్పుడు మంచిగా ఉంటుంది అరుణమ్మ, మంచిగా ఉంటుంది కదా. అంటే మీకు జర లిఫ్ట్ ఇచ్చింది అరుణమ్మ అని అంటే? ఆమె 100% నాకు పార్టీలకు రావడానికి మూల కారణం అరుణమ్మ, డాక్టర్ లక్ష్మణ్ గారు. అంటే బిజినెస్లు కారణమా లేకపోతే వ్యక్తిగత? బిజినెస్ ఏంది, పార్టీలో రావడం కారణం అని చెప్తుంది అంతే. పార్టీలోకి రావడం కారణం నేను. అరుణమ్మ బాగా నాకు ఎంకరేజ్ చేసింది. అరుణమ్మ డైనమిక్ లీడర్ మా అరుణమ్మ. సో అట్లాంటి లీడర్ అండర్ పనిచేయాలంటే మాకు కూడా మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. వితౌట్ పార్టీ, వితౌట్ క్యాసినో చికోటి ప్రవీణ్ ఎవరు? అంటే చికోటి ప్రవీణ్ ఎవరంటే ఒక హిందుత్వవాది, ఒక హ్యూమానిటేరియన్ హ్యూమానిటీ ఉన్న మనిషి, ఒక జంతు ప్రేమికుడు, ఒక ప్రకృతి ప్రేమికుడు. ఎవరైనా ఆపదల్లో ఉంటే డెఫినెట్గా ఐ ట్రై టు హెల్ప్. అందరికి హెల్ప్ చేస్తా అని చెప్పా, ఎందుకంటే అందరినీ సాటిస్ఫై చేయడం ఒక తరం కాదు. మ్యాక్సిమం జెన్యూనిటీ ఉంటే ఐ ట్రై టు హెల్ప్. ఎవరికైనా హెల్ప్ చేస్తారు, ఆపదలో ఉంటారు, డెఫినెట్గా ఐ ట్రై టు హెల్ప్. ఓకే. ఏదైనా ట్రస్ట్ మెయింటైన్ చేస్తారా? లేదు, ట్రస్ట్ ఎట్లేదు. ఎందుకు ట్రస్ట్ ఎందుకు పెట్టలేదు? మరి పెట్టలేదు, అంతా ఇంక అన్ని సమస్యలే నడుస్తున్నాయి కదా. ట్రస్ట్ పెట్టాలని కూడా ఇప్పుడు ఆలోచన రాలేదు. ఇప్పుడు ఏమైనా ఆలోచన చేస్తారా? యాజ్ ఆఫ్ నౌ ఏమి ఆలోచన లేదు. ఇప్పుడు మీ పైన ఉన్న కేసులన్నీ క్లియర్ అయినట్టేనా? క్లియర్ అంటే ఏం లేవు కదా కేసులు. ఇప్పుడు ఏమున్నాయి హిందుత్వవాదిగా గజ్వెల్ పోయిన కేసు ఒకటి ఉంది, ఆ వెపన్స్ కేసు ఒకటి ఉంది, పోయిన ఇయర్ ఇదే టైంలో పెట్టి. అవును, ఆ కేసు ఒకటి క్లియర్ కాలేదు. ఇవి క్లియర్ కాలేదు, స్క్వాష్ చేసినాము, ఇంకా టైం పడుతుంది. అన్న 10 ఏళ్ళ పరిపాలన చేసిన కేసీఆర్ పరిపాలన బాగుండేనా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? నేను ఎప్పుడైనా హేట్ చేసే పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్. ఎస్. పర్సనల్గా కేసీఆర్ గురించి అడుగుతాను. కేసీఆర్ మంచి వ్యక్తి, ఇష్టం. పర్సనల్ కేసీఆర్ అంటే ఇష్టం, మంచి నాయకుడు, నో డౌట్ ఇష్టం. కానీ ఆయన కింద కోటరీ వరస్ట్ అంటే వరస్ట్. కేసీఆర్కి డబ్బు పిచ్చి కంట అధికార పిచ్చి ఎక్కువ. కింద వాళ్ళందరికీ డబ్బు పిచ్చి, మామూలు డబ్బు పిచ్చి కదా. రేవంత్ రెడ్డికి, అలా మంత్రులకి. రేవంత్ రెడ్డి గారిది ఇప్పుడే తొందరనే కదా, 6-7 months అయింది కదా, అన్నీ తెలుస్తాయి. రేవంత్ రెడ్డి గారికి ఏ పిచ్చి ఉండొచ్చు అంటారు మీరు? తెలియదు అది ఇప్పుడు టూ ఎర్లీ టు డిసైడ్. ఇప్పుడే 6-7 months అయింది కదా, గవర్నమెంట్ 8 months వచ్చింది. రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతాము, డ్రగ్స్ ఉండొద్దు అని చెప్పేసి, నామరూపాలు లేకుండా చేయాలని చెప్పేసి ఓ స్లోగన్ తీసుకున్నారు. దానికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి ఉందా లేదా? 100% విచ్చలవిడిగా డ్రగ్స్ ఉంది, విచ్చలవిడిగా గంజాయి ఉంది. ఇలా డ్రగ్స్ని కంట్రోల్ చేసినామంటే పబ్లలో పోయి రైడ్లు చేసినామా, కుక్కలు తీసుకుపోయి వాసన చూపించి పట్టుకున్నామా కాదు. మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు డిస్ట్రిబ్యూట్ ఎవరు చేస్తుండు, ఎక్కడి నుంచి సప్లై అవుతుంది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ గోవా నుంచి మ్యాక్సిమం సప్లై అవుతుంది. ఎందుకు ఎక్కడి నుంచి వస్తుంది? గోవా నుంచి పట్టుకోవాలి, అక్కడ బ్రేక్ వేయాలి. లేకపోతే ఈ మొత్తం యూత్ అంతా నాశనం అయ్యే పరిస్థితి.
గంజాయి వల్ల ఆంధ్రాకేళ్ళు ఎక్కువ వస్తుందని చెప్తారు. మరి ఎందుకు వస్తుంది, ఏడు నుంచి వస్తుంది, దీనికి ఒక సపరేట్ టీమ్స్ పెట్టి అరికట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది, పోలీస్ శాఖపై ఉంది. గంజాయి వల్ల చిన్నపిల్లలపై అగత్యాలు, అడ్డగోలు నేరాలు, గంజాయి మత్తులో వాడు ఏం చేస్తుండో తెలియదు, యూత్ అంతా పాడవుతారు. సో ఈ రెండు అంశాలు కింద రూట్ లెవెల్లో కొట్టుకుంటూ వస్తేనే సెట్ అవుతుంది తప్పి పాసిబుల్ అవుద్దా అంటారా ఇది? చాలా టఫ్.